ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. వెల్కమ్ బ్యాక్ టు బృందావాసిని వ్లాగ్స్. నేను మీ అమ్ము సుకన్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ జర్నీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బై గాడ్స్ గ్రేస్ అందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది ఫ్రెండ్స్, అసలు మేము ఇలా మీ దగ్గర మాట్లాడి చాలా రోజులైంది. ఈ 1 వీక్ కొంచెం బిజీగా ఉండి కొన్ని పికిల్స్ ఆర్డర్స్ ఉండింది. మీకు తెలుసు కదా, పికిల్స్, కారం పొడులు నేను ఇంట్లో చేస్తూ ఉంటానని. గాన్గాపూర్‌కి వెళ్ళొచ్చిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నా. ఇంక అంతలోపు కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. నాకు కూడా చాలా అవసరంగా ఉండింది. సో, అలా నేను పికిల్స్ చేస్తూ ఉంటిని. సో, అందుకనే నేను మీ ముందుకు రాలేదు. బట్ గానగాపూర్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఈసారి? అసలు ఎలా ఉండింది? స్పెషల్లీ మేము పౌర్ణమికెళ్ళాం కదా! హౌ డిడ్ వి ఫీల్? ఎలా ఉండింది వాతావరణం? అనేది కొన్ని మీ దగ్గర షేర్ చేశాను రీల్స్, లైవ్ అట్లా. కానీ నేను ఇలా చెప్పలేదు గదా! బట్ ఈరోజు కూడా కాదు. నెక్స్ట్ టైమ్, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం వర్కున్నాయి. మొత్తం కొన్ని వీడియోస్ కూడా తీసుకొనొచ్చాను అక్కడి నుండి. కానీ కొంచెం టైం పడతది. మేబీ నెక్స్ట్ వీడియో గానగాపూర్ వీడియోనే రావచ్చు. ఓకేనా? మొన్న నేను వెళ్ళాను కదా పౌర్ణమికి, ఆ వీడియోనే రావచ్చు. బట్ ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఇట్స్ అబౌట్ గానగాపూర్ ట్రిప్ అండి. ట్రిప్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. అసలు ఏంటి సుకన్య అంటే, అంతకంటే ముందు మీకు ఒక్క మాట చెప్పాలి. గానగాపూర్ వెళ్ళడానికి ముందు, అంటే ఇప్పుడు రీసెంట్‌గా గానగాపూర్‌కి వెళ్ళడానికి ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారండి. ఒక 2 సార్లు అనుకున్నాం, కుదరలేదు. సరే అని థర్డ్ టైమ్ వాళ్ళ ఇంటికెళ్ళాము. నేను, పాప ఎళ్ళాము. వెళ్ళిన తర్వాత మంచిగా టైమ్ స్పెండ్ చేశాము. షీ ఈజ్ ఎ డివోటీ ఆఫ్ సాయిబాబా. సాయిబాబా అలా అని చెప్పి సాయిబాబా బుక్సే పెట్టుకోలేదు తెలుసా? వాళ్ళ ఇంట్లో ఎప్పటిదో చాలా ఇయర్స్ ఓల్డ్ గురుచరిత్ర కూడా ఉందండి. నిజంగా ఐ ఫెల్ట్ రియల్లీ బ్లెస్డ్. ఆ టచ్ చేయాలన్నా కూడా బ్లెస్డ్‌గా అనిపించింది. చాలా పాత బుక్. అవి పేజెస్ అంటే కొంచెం ఇదైనా కూడా తను ఎంత మంచిగా చక్కగా పెట్టుకుంది. అంటే గుర్తుగా పెట్టుకుంది. సో, తన దగ్గరైతే ఆల్మోస్ట్ కొంతమంది గురువులది బుక్స్ ఉన్నాయండి. నాకు కూడా మంచిగా అనిపించింది వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత. ఒక మంచి లంచ్ ప్రిపేర్ చేశారు మా కోసం. తిన్నాము, టైమ్ స్పెండ్ చేసినాము. తన లైఫ్‌లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్, ఇప్పుడు మనం మిరాకిల్ వీడియో చూసారు గదా! సో, అలా తను బాబా గురించి చెప్తూ వచ్చింది. తనకి చాలా ఉన్నాయంట ఇలా బాబా గురించి చెప్పాలి అని. తన లైఫే ఈరోజు పడుకుంటున్నాను, తింటున్నాను, లేస్తున్నాను, బ్రతుకున్నాను, హ్యాపీగా ఉన్నానంటే అన్నిటికీ బాబా అనేలా ఉంది. బట్ తన గురించి నెక్స్ట్ టైము మీకు వీడియో చేస్తాను. తనతో పాటే చేస్తాను. బట్ ఎందుకు తన గురించి చెప్తున్నానంటే, వాళ్ళ ఇంటికెళ్ళిన రోజు లంచ్ తర్వాత ఇంకా ఈవినింగ్ ఒక 4 వరకు అలా ఉంది. ఇంకా బయలుదేరుదాం అన్నప్పుడు పసుపు, కుంకుమతో పాటు ఈ డ్రెస్ ఇచ్చారు ఫ్రెండ్స్ తను. ఐ వాస్ లైక్ వెరీ షాక్. ఎందుకో చెప్పనా? గానగాపూర్‌కి వెళ్ళడానికి ముందు ఒక యెల్లో డ్రెస్ కొనుక్కుంటే బావుండేది అని మనసుకు అనిపిస్తూ ఉండింది. ట్రస్ట్ మీ. మనసుకు అనిపిస్తూ ఉండింది. నేను ఒక షాప్ కూడా వెళ్లి చెక్ చేస్తే ఆరెంజ్ దొరికింది అండ్ గ్రీన్ దొరికింది, కానీ యెల్లో దొరకలేదు. సర్లే అని చెప్పి ఇంకా ఒక 2 డేస్ టైమ్ ఉంది కదా అని చెప్పి నేను ఇంక వాళ్ళ ఇంటికెళ్ళాను గదా! వెళ్తే తను ఈ డ్రెస్ పెట్టింది. "నీకిది ఓకేనా? చూడు ఈ కలర్ నచ్చిందా?" అని. ఐ వాస్ లైక్ షాక్. అరే! నేను యెల్లో తీసుకోవాలి. ఎలా అయితే కావాలి అంటే నాకిట్లా కాలర్ ఉండాలి. 3/4 హ్యాండ్స్ ఉండాలి. యెల్లో ఉండాలి. నేను ఎలా అయితే అనుకుంటూ ఉంటానో తను అలాంటి డ్రెస్ తెచ్చింది. ఐయామ్ సో హ్యాపీ. సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్. బావుంది కదా ఫ్రెండ్స్ ఈ డ్రెస్ నా ఫేస్‌కి. నా ఫేస్‌కని కూడా మన ఇంటికి రీసెంట్‌గా వచ్చి వెళ్ళింది. కానీ నాకున్న ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేను డ్రెస్‌లు, శారీలు పెట్టలేకపోయాను. కాబట్టి నేను ఎప్పుడు 2, 3 జతలు ఎక్స్‌ట్రా గాజులు ఎక్కడికన్నా టెంపుల్‌కెళ్తే తెచ్చి పెట్టుకుంటాను. గుర్తుగా ఆ టెంపుల్స్‌ది. తనకి అలా లక్ష్మీ నరసింహస్వామి, కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికెళ్ళినప్పుడు నేను ఎక్కువ అంటే ఒక 3 డజన్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గాజులు తెచ్చుకున్నాను. తను మన ఇంటికొచ్చినప్పుడు ఇంక సడెన్‌గా బయటికి వెళ్ళడానికి కూడా నేను వెళ్ళి అట్‌లీస్ట్ ఒక బ్లౌజ్ తెద్దామన్నా కూడా ఇంక టైం అయిపోతుంది. బాబు స్కూల్ నుంకొచ్చేస్తాడు అని చెప్పారు తను. నేను బాబు కూడా వస్తాడేమో అనుకున్నా. సో, స్కూల్‌లో ఉన్నాడు. స్కూల్ నుంకొచ్చే లోపల ఇదవుతుందనే లోపు సర్లే అని చెప్పి ఇంకా అలా నేను ఆ బ్యాంగిల్స్ పంపించాను. తను ఈరోజు మెసేజ్ పెట్టింది. గాజులు వేసుకొని ఫోటో పెట్టి థాంక్ యూ అని మెసేజ్ పెట్టింది. హ్యాపీ. రియల్లీ హ్యాపీ. సో, అలా నేను తనకిచ్చి పంపిస్తే తను బ్యాంగిల్ ఫోటో ఈరోజు పంపించింది. సో, తనిచ్చిన డ్రెస్, నేనిచ్చింది చిన్న బ్యాంగిల్స్ అంతే. సో, అది అన్నమాట.
నాకు అక్కడ కూడా చాలా అసలు దత్తుడికి థ్యాంక్స్ చెప్పేసాను. థ్యాంక్ యూ దత్త, అసలు ఏంటో డ్రెస్ నేను అనుకున్నట్టే తీసిచ్చావు కదా నాకి. అసలు నేను అంటే ఒక 1000 రూపాయలు పెడదామన్నా కూడా ఇంకా అదే దీంట్లోనే ఉన్నాం కదా, అందుకు చెప్తున్నా. 1000 రూపాయలు పెడదాము ఈ డ్రెస్‌కి అన్నా కూడా, అరే ఆ 1000 రూపాయలు ట్రావెల్‌లో దేనికైనా ఉపయోగం అవుతుందేమో అనేలా ఉండేననమాట. బట్ సరేలే నువ్వు ఖర్చు పెట్టొద్దు, పట్టు తీసుకో గిఫ్ట్ అన్నట్టు బాబా అండ్ దత్త ఇచ్చినట్టు అనిపించింది కదా. ఇక గానగాపూర్ ట్రిప్ గురించి ఏంటంటే, నేను లాస్ట్ టైం ఒక పోస్ట్ పెట్టాను కమ్యూనిటీలో. ఇలా నేను వెళ్ళాలనుకుంటున్నాను, మీరెవరైనా జాయిన్ అవుతారా అని. చాలామంది పాపం కనెక్ట్ అయ్యారు ఫ్రమ్ బెంగుళూరు అండ్ ఈవెన్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈసారి నేనేమనుకుంటున్నానంటే, పౌర్ణమికే ప్లాన్ చేద్దాం అనుకున్నాము. కానీ అక్కడున్న పంతులు గారు ఏమన్నారంటే, అమ్మా ఇప్పుడు ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. పౌర్ణమికి మీరు అంతమందిని తీసుకొచ్చినా పాపం వాళ్ళకి సరిగ్గా దర్శనం అవ్వలేదంటే బాధపడతారు కదా. నిజంగా వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. ఈసారి నేనే అలా ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా మీరందరూ ఫస్ట్ టైం గాన్గాపూర్‌కి వచ్చే వాళ్ళు అయినంటే డెఫినెట్‌లీ యూ విల్ ఫీల్, అంటే నెక్స్ట్ టైమ్ వచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. నిజంగా అంత క్రౌడ్ ఉన్నారు ఈసారి పౌర్ణమికైతే. అందులో ఇంకోటి ఏమంటే వాళ్ళు ఊరు పండుగ చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి అయిన రోజు నెక్స్ట్ రోజు ఊరు దేవరు మాదిరి చేస్తారంట. ఊరు జాతర అంటున్నారు. సో అలా పండగ చేస్తారనమాట. సో అందుకని టూ మచ్ క్రౌడ్, అసలు ఇంకా లైన్‌గా వచ్చాయి కదా! పౌర్ణమి, ఇంకా థర్స్‌డే అలా వచ్చేసాయి కాబట్టి వీకెండ్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఎలాగో నేను ఫీల్ అయ్యాను. అబ్బా! మంచి పనయింది మనమందరం ఈ టయానికి, అంతే అందరిని తీసుకురాకోకుండా అంత క్రౌడు. కాబట్టి ఇంక నేను మా ఆయన ఇంట్లో కూర్చొని ఒక్కటి డిసైడ్ అయ్యాము. వి ఆర్ ప్లానింగ్ నెక్స్ట్ మంత్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ సెకండ్ వీక్ అనుకోండి. ఎందుకు సెకండ్ వీక్ అంటే ఫస్ట్ వీక్ డిసెంబర్ 4థ్‌కి వచ్చేసి దత్త జయంతి ఉంది. ఆ రోజు ఇప్పుడు పౌర్ణమికి అంత క్రౌడ్ ఉన్నారంటే దత్త జయంతికి ఇంకెంత క్రౌడ్ ఉంటారు. మెయిన్ క్షేత్రం కదా స్వామిది. అంటే స్వామిదే క్షేత్రం కాబట్టి ఇంకా టూ మచ్ క్రౌడ్ ఉంటారు కదా. అందుకే నేను వద్దు ఆ రిస్క్, అంటే దత్త జయంతి రోజు కూడా వద్దు. సో వి విల్ ప్లాన్ సమ్ అదర్ డే, అంటే వీక్ డే అట్లా ప్లాన్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఇంట్లో అయితే ఇంక వీకెండ్ అట్లా సాటర్డే సండే అయితే బెటర్ అని అంటున్నారు. సో వన్ డే ప్లాన్ ఫ్రెండ్స్, వన్ డే ప్లాన్ అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగుళూరుకి మేము అనుకుంటున్నాము. బెంగుళూరులో నైట్ ఎక్కినామంటే ఇక్కడ బస్సు లేదంటే డిపెండ్ మనం ఎంతమంది వెళ్తామో దాన్ని బట్టి ఏ వెహికల్‌లో వెళ్తాం అనేది ప్లాన్ చేస్తామనమాట. సో నైట్ ఎక్కితే మార్నింగ్ దిగేస్తాము. ఇంకా అట్లా సంగమము, భిక్ష అన్నీ సరిపోతుంది. సో ఇలా అనుకుంటున్నాము. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ అనుకుంటున్నాము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డేట్ అనేది నేను ఇంకా ఫిక్స్ చేయలేదు ఫ్రెండ్స్. మేబీ 12th అనుకోండి, మేబీ. ఓకే. కావాలంటే నా నంబర్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అండ్ ఆల్సో కామెంట్ బాక్స్‌లో కూడా మీకు నా నంబర్‌ని మెన్షన్ చేస్తాను. ఓకేనా. మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. సో దట్ నేను ఒకసారి మిమ్మల్ని కనెక్ట్ అవుతాను. మేము ప్లాన్ ఏం చేస్తున్నామంటే లైక్ అంతా మొత్తం మేము తీసుకెళ్ళడం, తీసుకురావడం, అక్కడ చూసుకోవడం, ఫుడ్‌కి, పూజకి, అకామిడేషన్ అంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి ప్రతి ఒక్కటి చూసుకుందాము అని ప్లాన్‌లో ఉన్నాము. ఇప్పుడు ఎంతమంది వస్తారో దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. బట్ ఓపెన్‌గా చెప్పాలంటే ఇక్కడ ఫ్రీగా నేను తీసుకొని వెళ్ళడం లేదు ఫ్రెండ్స్. లెట్ మీ బీ ఓపెన్. ఎందుకంటే మళ్ళీ నన్ను మీరు తప్పుగా అనుకోకూడదు. నా సిచ్యువేషన్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. ఎవరైతే నా గానగాపూర్ వీడియో చూసారో మీ అందరికీ నా సిచ్యువేషన్ తెలుసు. ఇప్పుడిప్పుడే కొంచెం ఒక్కొక్క మెట్టు భగవంతుడు నన్ను ఎక్కిస్తున్నాడు. అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాను. బట్ అందరూ కలిసి వెళ్దాము అనే కాన్సెప్టే కానీ ఇంకా వేరే ఏం లేదు. సో మీకు ఎవరికైనా రావాలి, జాయిన్ అవ్వాలి, అందరూ వెళ్దాం అనేవాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే ఏంటి, ఎలా ఎలా వెళ్తాము, ఎంత అవ్వచ్చు అన్నీ నేను మీకు వాట్సాప్‌లో, అంటే మీరు వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే బెంగుళూరు నుండే అనుకుంటున్నానండి. బెంగుళూరు నుండి డైరెక్ట్‌గా గాన్గాపూర్‌కి అనుకుంటున్నాను. లేదు ఇన్ కేస్ హైదరాబాద్ నుండి ఎక్కువ మంది అడిగారనుకోండి, హైదరాబాద్ నుండి ఎక్కువ మంది అడిగితే దెన్ వీ కెన్ ప్లాన్ ఫ్రమ్ హైదరాబాద్ టు గాన్గాపూర్. దట్స్ ఫైన్. ఎనీథింగ్ ఇస్ ఫైన్. మాతో పాటు ఎవరెవరు రావాలి అనుకుంటున్నారో నా నంబర్‌కి వాట్సాప్ చేయండి. సో దట్ మనం ఒకసారి కనెక్ట్ అయ్యి డిస్కస్ చేసిన తర్వాత వెళ్ళేసి వద్దాం. సరేనా. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నా నంబర్ ఉంటుంది కాబట్టి అడగచ్చు. ఓకే అందరూ వెళ్తున్నాము, ప్లాన్ ఫిక్స్ అయింది అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసేసుకొని
గ్రూప్‌లో అన్ని అప్డేట్స్ మనం ఇచ్చామనుకోండి, ఇంకా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. సో, నేనైతే ఇది చెప్పాను గదా! అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అయితామో మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు అండ్ మధ్యలో అంటే ఫుడ్డు అక్కడ గుడిలో ఫుడ్ గానియండి, ప్లాన్ చేస్తున్నాను. సో, వన్స్ మీరు ఎంతమంది ఉన్నారో ఏంటి అని చూసుకొని దెన్ నేను వెహికల్ గురించి కన్ఫర్మ్ చేస్తాను. ఇది చెప్దామని మెయిన్‌గా నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అదే నా నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బృందవాసిని వ్లాగ్స్. అండ్ ఆల్సో నోటిఫికేషన్స్‌ని ఆల్ అని సెలెక్ట్ చేశారనుకోండి, నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ ముందుకొచ్చేస్తుంది. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.